జనసేన నుంచి రాజ్యసభకు ప్రధానంగా కొన్నిదెల నాగబాబు గారి పేరు వినిపించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలోనే నాగబాబు గారికి రాజ్యసభ ఇస్తారనుకున్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ రిలీజ్ చేశారు. నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకుంటాము అని. ఆ క్రమంలో నాగబాబు గారికి ఎమ్మెల్సీ కేటాయించారు. 1.5 ఏడాది గడిచిపోయింది, మంత్రి పదవి రాలేదు. అయితే మరి రాష్ట్ర క్యాబినెట్లో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా మంత్రిగా ఉన్నారు కాబట్టి అన్నదమ్ములు క్యాబినెట్లో ఉంటే బాగుండదు అనుకున్నారేమో బాబు పవన్లు ఇద్దరు. నాగబాబు గారిని మంత్రివర్గంలోకి ఆయనకు అవకాశం ఇవ్వలేదు. అంటే మంత్రివర్గం విస్తరణ జరిగితే ఒకవేళ అవకాశం వస్తుందేమో, ప్రస్తుతానికైతే ఆ పరిస్థితి లేవు మంత్రివర్గంలోకి. కాబట్టి నాగబాబు గారి పేరు ఇప్పుడు రాజ్యసభ రేసులో జనసేన పార్టీ నుంచి బలంగా వినపడుతుంది. ఆయన 2024 ఎన్నికలో అనకాపల్లి ఎంపీ సీటు కూడా త్యాగం చేశారు. ఆ సీటు బీజేపీ కైవసం చేసుకుంది. సో కాబట్టి జనసేన పార్టీలో దాదాపు 7 సంవత్సరాలు పార్టీ కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి నాగబాబు గారు. పవన్ కళ్యాణ్ గారికి స్వయాన అన్నయ్య. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన మెగా అభిమానులతో ట్రావెల్ అవుతూ ఉన్నారు. పిలిస్తే పలికేటువంటి వ్యక్తిగా నాగబాబు గారికి పేరుంది. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేనటువంటి వ్యక్తి కాబట్టి క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి నాగబాబు గారు. అయితే ఆయన ప్రస్తుతం జనసేన రాజ్యసభ రేసులో ఉన్నారు. ఒకటి